ఓకే. కమింగ్ టు విక్రమ్ కుమార్ గారు ఇంత టాపిక్ వచ్చింది కాబట్టి అదే ఓకే. ఆయన ముందు ఫస్ట్ ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఆల్మోస్ట్ మిమ్మల్ని అసలు లెక్కలోకి తీసుకునే వారు కాదంట, ఆల్మోస్ట్ ఇల్టరేట్. అలాంటి విక్రమ్ కుమార్కి మీరు చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా తయారయ్యారు ఇప్పుడు. కరెక్ట్. ఎలా అది ఈజ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ అండి. అంటే పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్నా ఆయన గొప్ప డైరెక్టర్ అండి. అంటే అతనికి ఏం కావాలో చాలా క్లారిటీతో ఉంటాడు అతను. మనం టైంలో మల్టిపుల్ రైటర్స్ అందరినీ ట్రై చేసి వర్కౌట్ అవ్వక నాగార్జున గారు బాగా వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ థింగ్. అది ఆ టైంలో విక్రమ్ నన్ను పిలిచాడు, ఒకసారి ట్రై చేయి నువ్వు వచ్చి. సరే ఓకే, అలాగా అతను ప్రామిస్ చేస్తున్నాడు, ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అనుకున్నా. వెళ్ళాను. 3 అంటే 3 సీన్లే రాయమన్నారు నాగార్జున గారు. నేను షాక్. 3 సీన్లు ఏం జడ్జిమెంట్ వస్తుంది? విక్రమ్ అడుగుతున్నా. నాగార్జున గారి జడ్జిమెంట్ అలా కాదు విక్రమ్, ఇప్పుడు అందరూ రాశారు. ఇప్పుడు కొన్ని నెలలుగా కొంతమంది కూర్చొని రాస్తున్నారు. మొదటి సీన్ నుంచి ఎవరి సీన్ వరకు అదొక ఫ్లో, అదొక ఎమోషన్, అదొక జర్నీ. అది వదిలేసి ఎక్కడ నీకు నచ్చిన 3 సీన్లు రాయంటే మధ్యలో వచ్చి మాయాబజార్ సినిమా చూసినా మనకి నచ్చదు కదా. అలా చూస్తే మనకి మాయాబజార్ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు 3 సీన్లు చూపిస్తే ఏంటిది అంటారు. అంత మాన్యుమెంటల్ ఫిల్మ్. ఇదేంటి ఇలాంటి ఆఫర్ పడింది అంటే, లేదు లేదు నువ్వు రాయాలి, నీకు ఆప్షన్ లేదు, ఇది ఫైనల్ ఛాన్స్, నువ్వు ఇది రాయగలిగి నీకు నచ్చితే యువర్ ఇన్, లేకపోతే మరి నేనేం చేయలేను దీనికి అంటే కొంచెం బాధపడ్డాను. ఇది చాలా అన్యాయం విక్రమ్. ఫుడ్ పెట్టినట్టు పెట్టి చేతులు వాడకుండా తిను, అలాగేదో ఉంది ఇక్కడెక్కడో ఏదో కట్టేసినట్టు. ఎలాగేది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా, ఛాలెంజ్ కింద తీసుకున్నా. అప్పుడు నేనేం చెప్పానంటే, బెస్ట్ సీన్స్ 3 కాదు, మామూలు సీన్స్ ఉంటాయి యావరేజ్, అంటే ఎడిటింగ్లో లేచిపోతాయి అవి, అలాంటి 3 సీన్లు రాస్తా. విక్రమ్కి నచ్చింది ఐడియా. ముందు అదేంటిది అలా చేద్దాం, లేదు విక్రమ్ అవే బాగా రాస్తున్నా అంటే ఇవి కూడా బాగా రాస్తానన్న అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఒక అవగాహన వస్తుంది కదా. అప్పుడు నాకు ఫుల్ జర్నీ టైం ఫస్ట్ సీన్ నుంచి రాసుకొని వస్తాను. మరి నీ రిస్క్ నువ్వు చూసుకో అంటే అప్పటప్పుడు 3 సీన్లు రాశాను. నాగార్జున గారికి ఇచ్చారు. నాగార్జున గారికి చిన్న షాక్. అప్పటికి ఇంకా గుండిజారి రిలీజ్ అవ్వలేదు. ఎస్, April 19 గుండిజారి రిలీజ్. ఇదంతా సమ్వేర్ అరౌండ్ మార్చ్ ఎండింగ్, April 1st వీక్లో జరుగుతున్నాయి. నాగార్జున గారు చూసి ఇదేంటిది హర్షనా అంటే యాక్టర్ కదా, మనం ఇంత పెద్ద పెద్ద ఎవరో ఏవో జర్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు కొంతమంది రైటర్స్తో, నువ్వు ఇతన్ని తీసుకొచ్చాయంటే, లేదండి ఇష్కులో కలిసి వర్క్ చేసాం, సో అతని పొటెన్షియల్ నాకు తెలుసు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అని అంటే మరి నా మొహమ్మద్ డిసప్పాయింట్. నాగార్జున గారు ఎవరిని డిసప్పాయింట్ చేయరు. నేను ఇంకా యాక్టర్గా క్లోజ్గా నేను హాయ్ సార్ అది ఇది అని మాట్లాడుతున్నాను. ఆయనేమో వీటితో రాయిస్తాను అంటే భయం ఉంటుంది కదా, ఏం రాస్తాడు ఏంటది. చెప్పా సీన్స్ 3 సీన్స్ విని ఇది క్వాలిటీ రైటింగ్ అని. అచ్చా చాలా బాగుంది విక్రమ్, గో హెడ్, ఈ పని నువ్వు ఎప్పుడు చేసి ఉండాల్సింది ఇలా ఇలా. అమ్మా అనుకున్నా. ఆ తర్వాత చెప్తున్నాడు విక్రమ్, సార్కి అంత కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా, లక్కీగా నువ్వు బాగా రాసావు, నా పరువు నిలబెట్టా. నీ పరువు ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు అన్నీ చెప్తుంటే నాకు ఎంత లాస్ అయ్యేది ఏదైనా తేడా వస్తే. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. విక్రమ్కి నాకు బ్యూటిఫుల్ అనమాట. ఆ జర్నీ ఆఫ్ మనం ఇస్ లైక్ ఎవ్రీ డే మా కళ్ళల్లో ఎమోషనల్ టీయర్స్. కాకపోతే మీ మీద కంప్లైంట్ ఏంటంటే, మామూలుగా ఒక డైరెక్టర్ సినిమా ఓకే అయ్యేదాకా ఒక స్టోరీ ఉంటుంది, హర్షవర్ధన్ ఎంటర్ అయ్యాక స్టోరీ కంప్లీట్గా మారిపోతుంది. ఏంటి దాంట్లో ఉంది కంప్లైంట్ ఎప్పుడు అవుద్దంటే అండి, యాక్చువల్ కంప్లైంట్ ఎవరు చేస్తారంటే నాతో వర్క్ చేయని వాళ్ళు చేస్తారు. అంటే అది ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే రూల్ ఏం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ రాయడానికి పిలుస్తారు. నాకు చాలాసార్లు అంటే మెజారిటీ జరిగిన ఎక్స్పీరియన్స్. పిలిచిన తర్వాత నేను వెళ్ళేటప్పటికి అంత డిజైన్ అయిపోయి ఉంటుంది స్టోరీ. ఓకే, అప్పుడు దానికి నేను డైలాగ్స్ రాయాలి. దానికి ఒక X నెంబర్ ఆఫ్ అమౌంట్ మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత నేను ఆ ఫ్లోలో ఏదైనా సజెస్ట్ చేశాను అనుకోండి, స్క్రీన్ ప్లే పరంగా కానీ, ఇది ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది. నచ్చినప్పుడు ఎందుకు చేస్తారు? నచ్చి చేస్తారు. నచ్చి చేస్తున్న ప్రాసెస్లో అది 10% మారుతుందా 100% మారుతుందా అన్నది కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. దాని తాలూకా పొటెన్షియల్ మనం చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంది అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అలాగా మారటం తప్పేం కాదు. అంటే దానివల్ల ఎవరైనా నష్టపోతే అప్పుడు కంప్లైంట్ అవ్వాలి. ఇది యాక్చువల్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను నేను. ఎందుకు కాంప్లిమెంట్ అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ నాకు ఎక్స్ట్రా పేమెంట్ దానికోసం ఏమి ఉండదు. ఓకే నువ్వు ఇంత చేసావు కదా నీకు ఇంత ఇస్తాం అన్నది ఉండదు. ఫస్ట్ అది నా డ్యూటీలా ఫీల్ అయ్యి నేను చేసి దానివల్ల సినిమా సక్సెస్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉందండి.
కానీ ప్రతి సినిమాకి ప్రతి ప్రాజెక్ట్కి మీరు ఆల్మోస్ట్ 11th అవర్లో ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యి మిరాకిల్ చేస్తుంటారు. మిరాకిల్ అన్నది అవుతుంది, అయిన ఉన్నాయి, ఫెయిల్ ఒకటి రెండు కూడా అయినాయి. నేను కన్విన్స్ చేయలేకపోయినా. ఎందుకు అప్పటిదాకా మీ పక్కన పెట్టుకుని కూడా గుర్తించరా, లేకపోతే ఎవరు ఆప్షన్ లేకుండా మిమ్మల్ని పెట్టుకుంటారా? మీ నంబర్ ఫస్ట్ నుంచి నాకున్న ప్రాబ్లం ఇది. ప్రాబ్లం అన్నో ఓ సిచ్యువేషన్ ఇది. ప్రాబ్లం అంత కరెక్ట్ వర్డ్ కాదు, సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరికి నాకు కనిపించడం, అదే పక్కనే ఉంటాను అంటే ఒక లో ఎస్టీమ్ ఉంటుంది. అంటే లో ఎస్టీమ్ అంటే అసలు ఆలోచించరు ఆ దీంట్లో. అంటే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒకళ్ళు ఏదైనా పని చేస్తున్నారు, ఒక సపోజ్ మీరు యాక్టర్, మీరు రైటింగ్ కూడా చేయగలరు అని చెప్పారు అనుకోండి, మీరు యాక్టర్గా ప్రూవ్డ్ కదా, రైటింగ్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వస్తుంది. అసలు మీ దగ్గర ఒక వర్షన్ తీసుకుందాం, మీరు ఏం రాస్తున్నారో చూద్దాం, నచ్చితే పెట్టుకుందాం అన్నది రాదు. ఎందుకంటే అది రిస్క్ అయిపోతుంది. అంటే ప్రూవ్డ్ ఎలాగోలా మీరు ప్రూవ్ అయిపోతే నేను ఛాన్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంటా. కానీ మిమ్మల్ని మీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ఛాన్స్ ఇవ్వలేను. అంటే ఇక్కడ చాలా డబ్బులు, ఎమోషన్స్, ఇమేజ్, వీటన్నిటితో కూడుకున్న పని కాబట్టి అందుకే అవకాశాలు చాలా కష్టం దొరకడం. అంటే దొరకడం కష్టం అంటే దొరికితే అవకాశాలు వస్తే అది ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్న దగ్గర యాక్చువల్గా మైనస్ జరుగుద్ది, అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా అవుతుంది. ఆవిడ చేస్తాడరా అన్న దగ్గర ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ అన్నది దాని మీద డిపెండ్ అయిన అంశం అండి ఇది. దాన్ని సో 11th అవర్ అన్నది ఏంటంటే ట్రై చేసినంతసేపు చేసి అన్ని రకాలు చేసి ఇంకెవ్వరు దొరక సరే ఉన్నాడు కదా పెట్టే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ వర్కౌట్ అయినాయి నాకు. అన్నీ నాకు బెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్స్ నాకు మంచు విష్ణు దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఎప్పుడూ కనిపించినప్పుడు ఒక మాట వాళ్ళ ఫాదర్తో అంటున్నాడు, మోహన్ బాబు గారితో. అప్పుడు పరిచయం అయింది మా ఇద్దరికి. అయినప్పుడు అసలు ఏంటి ఇంత అండర్ రేటెడ్ పర్సన్ మీరు, అంటే యాక్టర్ అని కూడా కాదు, మీరు రైటింగ్ సైడ్ మీరు ఇచ్చినవన్నీ ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, బట్ స్టిల్ మీకు ఎందుకు ఆ లైమ్ లైట్ అది రావట్లేదు, ఎందుకు రావట్లేదు? సో ఫర్ మీ లైక్ అది ఆ సక్సెస్ కోషంట్ అనేది అది డిఫర్ అవుతుంది అండి పర్సన్ టు పర్సన్కి. నాకేంటంటే సినిమాన ప్రపంచం అన్నట్టు ఉండదు. నేను నా పర్సనల్ లైఫ్ నాకు ఉండాలి, నా పర్సనల్ ప్లెజర్స్ నాకు ఉండాలి, నా తిరుగుళ్ళు, హాలిడేస్ అనడం కరెక్ట్ కాదు, బట్ తిరగడం అంటే చాలా ఇష్టం నాకు, ట్రావెలింగ్. సో అవన్నీ ఉండాలి, దానికోసం కొంచెం టైం పెట్టుకుంటాను, అలాంటివన్నీ ఉంటాయి. సో నాకు ఇష్టం, బాగా నచ్చినవి బాగా చేయగలుగుతాం, మీరైనా ఎవరైనా. సో అక్కడ డబ్బుల కోసం ఏదో ఒకటి చేసేద్దాం అన్నది యావ ఉండదు. ఎందుకంటే అలా వెళ్తే సక్సెస్ కూడా అవ్వచ్చు, అది మనకి టచ్ చేయదు. ఫెయిల్ అయితే అనవసరంగా లేనిపోను గొడవ, కట్టుకున్న గోడతో కూలిపోయినట్టు ఉంటుంది. సో మనం బాగా ఇది అయితే బాగా చేయగలం అనుకున్నప్పుడే నేను చెప్తాను. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర ఈ డిస్కషన్ ఇలాగే జరిగింది. నాకు అంతగా కనెక్ట్ అవ్వకపోతే చెప్పేస్తాను, సార్ ఇది నేను అంతలా చేయలేకపోవచ్చు సార్, మీరు ఆలోచించండి, రిఫ్యూజ్ చేయటం నాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే నేను ఇప్పుడు రిఫ్యూజ్ చేస్తే మీలాంటి వాళ్ళని ఏదో కాదన్నట్టు, ఇక్కడ మీ నుంచి వచ్చే డబ్బుల్ని ఇవన్నీ వదులుకునే రిస్కే కదా, అంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడదని కొంచెం ఎలాబరేట్గా, ఇది నా టైప్ కాదు, దిస్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్, నేను నమ్మను దీన్ని. అలాగా కొన్ని తప్పుకున్నా కూడా జరిగినాయి.